హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్ఆర్ ద ట్రావెలర్. ఈరోజు మనం ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని చూద్దాం. కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శ్రీ చంద్రలా పరమేశ్వరి దేవాలయం, మహాలక్ష్మి దేవాలయం, అలాగే ఇక్కడ మహాకాళి అమ్మవారు కూడా ఉంది. ఈ ముగ్గురమ్మలు కలిసినటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం ఈ సన్నతి క్షేత్రం. సన్నతి క్షేత్రం గురించి వీడియోలో సంపూర్ణంగా చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మన విఎన్ఆర్ ద ట్రావెలర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఈ సన్నతి దేవస్థానానికి ఎలా వెళ్ళాలో చూద్దాం. హైదరాబాద్ నుంచి యాదగిరి వరకు మనకు రైలు అందుబాటులో ఉంది. లేదంటే బస్సు మార్గంలో కూడా యాదగిరికు హైదరాబాద్ నుంచి బస్సులు ఉన్నాయి. లేదు మనం డైరెక్ట్గా మన వాహనాల్లో వెళ్ళాలి అంటే హైదరాబాద్ నుంచి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి వికారాబాద్, తాండూర్, చిత్తాపూర్, అలాగే నాల్వార్ మీదుగా ఈ సన్నతి దేవస్థానానికి చేరుకోవచ్చు. సుమారు 220 కిలోమీటర్లు ఉంటుంది. అలా కాకుండా మనం వికారాబాద్ రూట్లో కాకుండా పరిగి, కొడంగల్, గుర్మిట్కల్, యాదగిరి మీదుగా ఈ సన్నతి నాల్వార్కి వెళ్ళి అక్కడి నుంచి సన్నతి దేవాలయానికి చేరుకోవచ్చు. సుమారు 220 కిలోమీటర్లు ఉంటుంది. 4 గంటల పైన ప్రయాణం మనకు ఉంటుంది. కాబట్టి సొంత వాహనాల్లో వెళ్ళే వాళ్ళు చాలా అనుకూలంగా ఉంటుంది. రైలు మార్గంలో వెళ్ళాలనుకుంటే మాత్రం మనకు నాల్వార్ రైల్వే స్టేషన్ కూడా అందుబాటులో ఉంది. అది మనం నాల్వార్ రైల్వే స్టేషన్కు ఒకసారి సెర్చ్ చేస్తూ వెళ్తే అక్కడ దిగి అక్కడి నుంచి 20 కిలోమీటర్లు ఆటోలో వెళ్ళిపోవచ్చు. రైలు యొక్క లింక్స్ అంటే రైలు నంబర్లు మీకు పెట్టడం జరుగుతుంది, కింద ఒకసారి చూడండి. అలాగే ఈ రెండు మార్గాలు కూడా కొంత సమయం ఎక్కువగా తీసుకుంటుంది. సుమారు 5 గంటల పైన ప్రయాణం ఉంటుంది. ఒకవేళ మీరు ఈ మార్గంలో వెళ్ళాలంటే మధ్యలో గుర్మిట్కల్ దగ్గర మోత్కపల్లిలో శ్రీ బాలభీమాంజనేయ స్వామి చాలా అద్భుతమైనటువంటి దేవాలయం, అది కూడా చూడవచ్చు. అది కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది, దాన్ని కూడా పూర్తిగా చూడండి. సన్నతి క్షేత్రానికి చేరుకున్నాక మహాద్భుతమైనటువంటి ఈ అమ్మవారి చంద్రలా పరమేశ్వరి దేవి యొక్క దివ్య క్షేత్రం మనకు దర్శనమిస్తుంది. ఒకసారి ఈ క్షేత్రంలో అడుగు పెడుతూనే మనసంతా కూడా ఎంతో తేలికపడి ఆ అమ్మవారి యందు భక్తి అనేది మనకు కలుగుతుంది. అలాగే ఇక్కడే ఉన్నటువంటి భీమా నది అనేది మనకు దర్శనమిస్తుంది. ఈ దేవాలయం పక్కనే భీమా నది ఆ దేవాలయానికి ఆనుకుని ఉంటుంది. నూతనంగా ప్రాజెక్టు నిర్మించారు. ఆ ప్రాజెక్టు నీళ్లు దేవాలయం ముందు మెట్ల దగ్గర మనం స్నానం ఆచరించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ మనం ఈ భీమా నదిలో స్నానం ఆచరించవచ్చు. అలాగే ఇక్కడ మనం దిగ్గానే మనకు మొట్టమొదట చూడాల్సింది రూములు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే మంచాలు మాత్రమే ఉంటాయి, పరుపులు ఉండవు. 500 ఒక రోజుకు తీసుకుంటారు. అది చాలా అనుకూలంగా ఉంది. రూములు కూడా నీట్గానే ఉన్నాయి, మనం ఉండవచ్చు, ఎటువంటి సందేహం అక్కర్లేదు. లగ్జరీ కావాలనుకుంటే మాత్రం కష్టం. మామూలుగా పరుపులు ఉండవు, మంచాలు, బెడ్షీట్లు ఇవ్వడం జరుగుతుంది, అది కూడా గమనించండి. ఇక ఈ చంద్రలా పరమేశ్వరి దేవి అమ్మవారి యొక్క స్థల పురాణం గురించి తీసుకుంటే ఇది సుమారు 1000 సంవత్సరాల క్రితం చాళుక్యులు నిర్మించినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే స్కంద పురాణాంతర్గతంగా కూడా ఈ అమ్మవారిని స్తుతించినట్టు, ఈ అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించినట్టు మనకు కొన్ని చారిత్రక పౌరాణిక ఆధారాలు ఉన్నాయి. మరి చంద్రలా పరమేశ్వరి అంటే లక్ష్మీదేవి స్వరూపం. అమ్మవారు శంఖచక్రాలతో దర్శనమిస్తుంది. ఇక్కడ మహాలక్ష్మి స్వరూపంగా ఈ చంద్రలా పరమేశ్వరి అంతరిక్షంలోంచి వచ్చే శక్తిని మనకు అందించేటందుకు ఒక కాస్మిక్ ఎనర్జీని అందించే విధంగా ఈ జగన్మాత స్వరూపం ఉంటుంది. ఆ చంద్రుడి యొక్క కళలు ఎలా ఉంటాయో అలాంటి కళలతో అమ్మవారు తేజోవంతంగా మనకు దర్శనమిస్తుంది. ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఎన్నో రకాల మానసిక రోగాలు అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అని చెప్పేసి చాలామంది ఇక్కడ భక్తులు చెప్తుంటారు. ఇక దాంతోపాటు ఇక్కడ మనం గమనించాల్సింది ఈ చంద్రలా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి గర్భాలయంలో శ్రీచక్ర ప్రతిష్ఠ శంకర భగవత్పాదులు చేసినట్టుగా
అలాగే పక్కనే ఒక అద్భుతమైనటువంటి మహిషాసురమర్దిని స్వరూపం కూడా గర్భాలయంలో మనకు దర్శనమిస్తుంది. అలాగే ఎడమవైపు మహాకాళీదేవి కూడా ఉంటుంది. ఈ ముగ్గురు అమ్మలు కూడా ఇక్కడ కొలువుతీరి ఉండడం ఎంతో శక్తివంతమైన క్షేత్రంగా మనకు దర్శనమిస్తుంది. అత్యంత పురాతనమైన ఈ దేవాలయం దర్శించుకుంటే మనకు ఐహిక సమస్యలతో పాటు పారమార్థిక చింతన అనేది పెరుగుతుంది అనేది నిస్సందేహంగా. ఈ చంద్రల పరమేశ్వరి దేవాలయం చుట్టూ ప్రాంగణమంతా కూడా ఎంతో శోభాయమానంగా ఉంది. ఇది చాళుక్యుల శిల్పకళా విభావానికి నిదర్శనం. నల్లరాతితో కట్టిన గర్భాలయంతో పాటు ఈ చుట్టుపక్కల మండపం అంతా కూడా పురాతనమైనటువంటి దక్షిణాది నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. అలాగే ఈ దేవాలయం పక్కనే మహాకాళి దేవాలయం కూడా ఉంటుంది, అది కూడా దర్శించుకోండి. చూశారు కదా, శ్రీ లక్ష్మీ చంద్రలా పరమేశ్వరి దేవాలయం. ఇది సన్నది పట్టణంలో ఉంది. సుమారుగా హైదరాబాద్కు 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి తప్పకుండా దర్శించండి, ఆ అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందండి. ఇలాంటి వీడియోల కోసం మన VNR ద ట్రావెలర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.